నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో మరోసారి ఉద్యమం మొదలైందా అన్నట్టుగా నిన్న అర్ధరాత్రి హై డ్రామా చోటు చేసుకుంది. అటు పాడి కౌశిక్ రెడ్డి, ఇటు ఆర్కేపూడి గాంధీ ఇద్దరు మధ్యల నిన్న జరిగిన వివాదం మనం అందరం చూసాం. పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన తర్వాత హరీష్ రావు పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళి అక్కడ ధర్నా చేసిన తర్వాత అటు నుంచి సిపి ఆఫీస్కి వెళ్తే అక్కడ పోలీసులు ఏమాత్రం లోనికి పంపించకుండా చాలా సేపటి వరకు కూడా గందరగోళం గురి చేశారు. దాని తర్వాత సిపిని కలిసి సిపికి లెటర్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా వారి పైన ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతేనే మేము వెళ్తామని బేటాయించిన తర్వాత సిపి కూడా దిగొచ్చి ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తామంటూ చెప్పడం జరిగింది. దాని తదనంతరం హరీష్ రావుని మరికొద్ది ఎమ్మెల్యేలను కూడా అందరినీ కూడా మహబూబ్ నగర్లోని ఒక పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అర్ధరాత్రి వరకు హై డ్రామా చోటు చేసుకుంది. అక్కడ బీఆర్ఎస్ నేతలు దాదాపు 10,000 పైగా మంది కూడడంతో పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఈ తరుణంలోనే మంత్రి హరీష్ రావు కూడా భుజానికి గాయమైనట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇదే వార్త మన తెలంగాణ టీవీ ప్రసరించింది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. హరీష్ రావు భుజానికి తీవ్ర గాయం. మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావు ఎడమ భుజానికి తీవ్రంగా గాయాలైంది. సైబరాబాద్ కమిషనరేట్ లో సాయంత్రం హరీష్ రావును అదుపులోకి తీసుకుని ఈ క్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆయనను ఈడ్చుకొని వెళ్లారు. ఇష్టం వచ్చినట్లు నెట్టడంతో ఆయన ఎడమ భుజానికి తీవ్ర గాయమైనట్టు తెలుస్తోంది. పోలీసులు అదుపులో తీసుకునే క్రమంలో గాయం కావడం పలు అనుమానాలకు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు కొందరు కావాలని హరీష్ రావుని గాయపరిచినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తా ఉన్నారు. ఆయన నొప్పి భరిస్తూ పోలీసులు తీరు నిరసిస్తున్నారు. చెయ్యి నొప్పి పెడుతుందని అరిచినా కనీసం కనికరం లేకుండా పోలీసులు ఇష్టానుసారం ఈడ్చుకోవడంతో ఆ నొప్పి మరింత తీవ్రమైనట్టు తెలుస్తా ఉంది. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో మంత్రి హరీష్ రావు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సో చూశారు కదా, మరో ఉద్యమం ఇట్లా చేస్తేనే ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇట్లా చేస్తేనే తెలంగాణ ప్రజలు తరిమి కొట్టినారు. ఉద్యమంలో తరిమి కొట్టినారు. మాలాంటి ఉద్యమ నాయకులు అటు వీళ్ళు చేసిన ఉద్యమానికి తెలంగాణ అటువంటి తెలంగాణ మళ్ళీ ఒక ప్రశ్నార్థకంగా మారింది. ప్రజలు ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు, ఎందుకు వేసినాం రా ఈ కాంగ్రెస్కి అని అనుకుంటున్నారు. అది పరిస్థితి. కనీసం అటు మీడియా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారు. ప్రశ్నిస్తే దాడులు, ప్రతిపక్షాల పైన దాడులు. అవును, సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న చిట్చాట్లో మీరు ఏం మాట్లాడుతున్నారు? ఆర్కేపూడి గాంధీ ప్రతిపక్షమా? ఎట్లయితే ప్రతిపక్షం చెప్పండి. కొంచెం సోయుండి మాట్లాడుతున్నారా? నేను ఢిల్లీలో చిట్చాట్లో మాట్లాడుతూ మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆర్కేపూడి పిఎస్సి ఇవ్వడంతో ఆర్కేపూడి గాంధీ ఖచ్చితంగా ప్రతిపక్షమే అంటున్నాడు. ఎందుకు బీఆర్ఎస్ఎల్పీ ఏమన్నా విలీనం చేసిరు దాంట్లో? ఆర్కేపూడి గాంధీ ప్రతిపక్షమేనండు. ప్రతిపక్షం ఎట్లయితే మీ కండువగా కప్పుకున్నాడా లేదా? మీడియా సమక్షంలో మీ కండువ కప్పుకున్నాడు. ఇంకా మీరు కండువ కప్పినాక మళ్ళీ ప్రతిపక్షం ఎట్లయితే సార్? అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో ప్రజలకు అర్థం కావట్లేదు. రోజుకొక ఇది జరుగుతూ ఉంది, డ్రామా జరుగుతూ ఉంది. మీకే అర్థం కావాలి. జనాలకు ఉన్న అవసరాలను సోయికి వదిలేసి మీరు అటు ఢిల్లీకి పోండి, నెలలో 4 సార్లు ఢిల్లీకి పోండి. ఇక్కడ అధికారులు చేసే పని అధికారులు చేస్తారు, ఓ పక్క హైడ్రా చేసే పని హైడ్రా చేస్తుంది. జనాలని సోయున్న ఏమంటారు సామాన్య జనాలు మాత్రం ఖచ్చితంగా రోడ్డు పైన వేయండి. ఒక పక్క గురుకుల హాస్టళ్లలో పాము కాట్లు, మరో గురుకుల హాస్టళ్లలో టీచర్ వేధింపులు, మరో గురుకుల హాస్టళ్లలో తిండి సరిగా లేకపోవడం, ఇవి టీచర్లు రోడ్డుకి ఎక్కడం, హైడ్రా సామాన్యులు రోడ్డుకి ఎక్కడం. ఇంతనన్నా మీకు ఉందా? అసలు ప్రభుత్వం నడుస్తుందా తెలంగాణలో? మీకే తెలియాలి. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో హరీష్ రావుని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ నొప్పి ఎటువంటి ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టలేదు. బస్సులో గంట తరబడి తిప్పుతున్నారు. హరీష్ రావు నొప్పి భరించారు. ఎక్కడ ప్రాథమిక చికిత్స కోసం ఆపాలని పోలీసులను అడిగినా ఎవ్వరు స్పందించలేదు. తోటి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. దీంతో అలాగే భుజం నొప్పితో భరిస్తూ కేశవంపేటకు చేరుకున్నారు. కేశవంపేట పోలీస్ స్టేషన్ లోపల తరలించే క్రమంలోనూ మరోసారి పోలీసులు నెట్టివేయడంతో ఆ నొప్పి మరింత తీవ్రమైంది. బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. స్టేషన్ బయట కార్యకర్తలతో మాట్లాడేటప్పుడు కూడా ఆ నొప్పి ఉందంటూ వాపోయారు.
సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 11:20 వరకు పోలీసులు అదుపులో ఉన్నారు. తన వాహనంలోనే వెళ్తూ ప్రాథమిక చికిత్స తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఇది పరిస్థితి. ఏం రాజ్యం నడుస్తోంది తెలంగాణలో? ఏం రాజ్యం? ఎక్కడే వాడినాడు రాహుల్ గాంధీ? అంటారు కదా ఎక్కడ వాడినారు కేసీఆర్ అని. ఇప్పుడు ఎక్కడ వాడినాడు రాహుల్ గాంధీ? మళ్ళీ ఇట్లాంటి అవుతున్నప్పుడు ఆయన పనిలో ఆయన ఉన్నాడు. ఆయనకు పెళ్లి కావాల్సి వచ్చిందంట. ఏదో నాకు తెలిసింది. నేను చూస్తుంటే కర్ణాటకకు సంబంధించిన మహారాష్ట్రకు సంబంధించిన ఓ మాజీ సీఎం కూతురు ఇప్పుడు ఎంపీ, ప్రస్తుతం ఎంపీ. ఆ అమ్మాయికి ఇప్పుడు ఆ అమ్మాయికి 44, ఈయనకి 54. ఇద్దరు పెళ్లి వార్తలు బాగా వినబడుతూ ఉన్నాయి. సో సంతోషకరమైన వార్తనే కాంగ్రెస్ నాయకులకు మాత్రం.